ప్రార్థన నీకు చేతగానప్పుడు, ప్రార్థన నీవు చేయలేనప్పుడు, ఆ చేసిన ప్రార్థన అయినా దేవుని ముందు సరైనదిగా కనబడనప్పుడు, యుక్తమైనది కానప్పుడు, అప్పుడు కూడా నువ్వు ప్రార్థనా పరుడు అని దేవుడు లెక్క రాస్తున్నాడు. ఎందుకంటే నీలో నుండి ఒక స్వరం దేవుని సన్నిధికి వెళుతూనే ఉంది. అది పరిశుద్ధాత్మ దేవుని స్వరం, పరిశుద్ధాత్మ దేవుని స్వరం. అదే కదా ఇక్కడ లేఖనం చెబుతుంది. ఆత్మ తానే మన పక్షముగా ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనే మన సర్వము, ప్రార్థనే మన వ్యాయామం, ప్రార్థనే మన చేతిలో ఆయుధం. ఇలారా ప్రార్థన మానవద్దు. అందుకే యేసు ప్రభువారు చెప్పారు,